సో స్లైడర్ ఈజ్ ఆన్ ఏ రొటేటింగ్ లింక్. సో ఈ మన స్లైడర్ అనేది రొటేటింగ్ లింక్ మీద అది లొకేట్ అయ్యింది. సో ఇక్కడ ఏఆర్ అనేది మనకి రొటేటింగ్ లింక్. సో రొటేటింగ్ లింక్ మీద ఉన్న స్లైడర్ కాబట్టి సో దీనికి అబ్సల్యూట్ వెలాసిటీ కావాలి అంటే మనకి టూ ఇన్ఫర్మేషన్స్ తెలియాలి. ఒకటేమో క్రాంక్ యొక్క యాంగులర్ వెలాసిటీ అండ్ స్లైడర్ యొక్క లీనియర్ వెలాసిటీ ఆన్ ద లింక్ ఏఆర్. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ తెలిస్తేనే మనం అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ స్లైడర్ అనేది మనం కనుక్కోగలం. సో నిన్న క్లాస్లో మనం ఏం చేసాము అంటే సో ఇలాంటి క్రాంక్ అండ్ స్లాటెడ్ లెవర్ మెకానిజంని అనాలిసిస్ చేయడానికి గురించి ఏం చేస్తాము అంటే ఒక టూ కోయిన్సిడెంటల్ పాయింట్స్ తీసుకుంటాం. అంటే ఒకటే పాయింట్ ఎప్పుడైతే మనకి స్లైడర్ అండ్ ఈ ఏఆర్ ఎప్పుడైతే కాంటాక్ట్లో ఉన్నాయో సో అవి ఒక పాయింట్ దగ్గర ఆ రెండు కూడా జాయిన్ అయి ఉంటాయి, అటు అటాచ్ అయి ఉంటాయి లేదంటే టచ్ అయి ఉంటాయి. సో అలాగా ఒక కోయిన్సిడెంటల్ పాయింట్స్ అంటాం. అంటే ఒకదాని మీద స్లైడర్ ఉంటుంది, ఇంకో దాని మీద ఈఆర్ మీద ఉన్న పాయింట్తో అది టచ్ అయి ఉంటుంది. సో రెండు కోయిన్సిడెంట్ పాయింట్స్ తీసుకున్నాం. ఒకటేమో స్లైడర్ మీద, ఇంకోటేమో ఈఆర్ మీద. ఈ ఈఆర్ లింక్ మీద ఉన్న ఇంకొక పాయింట్ తీసుకున్నాం. సో మనం ఈ క్యూపీ యొక్క మోషన్ చూస్తే మనం ఆల్రెడీ నేను యానిమేషన్ అనేది ప్లే చేశాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ యానిమేషన్ చూస్తే మనకి సో ఇప్పుడు క్రాంక్ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న గ్రీన్ డాట్ చూడండి. ఈ గ్రీన్ డాట్ అనేది మనకి పి అండ్ క్యూ పాయింట్స్. సో ఇవి యాక్చువల్గా ఈ పి అండ్ క్యూ పాయింట్స్ అనేవి ఈ లింక్ మీద అవి స్లైడ్ అవుతుంది. సో అలాంగ్ దిస్ లింక్ అవి మూవ్ అవుతుంది. ఓకేనా. సో ఇలాగా స్లైడర్ మూవ్ అయ్యేసరికి సంథింగ్ అదే లింక్ మీద మనకి ఈ పాయింట్ అనేది మూవ్ అవుతుంది. సో దాని ప్రకారం మనం విక్యూపీ డైరెక్షన్ అనేది సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ క్యూ రిలేటివ్ టు ద పాయింట్ పి. సో విక్యూపీ వెక్టర్ ఈజ్ అలాంగ్ దిస్ ఈఆర్ డైరెక్షన్ అని చెప్పాం. సో దాని ప్రకారం మనం ఈ వెలాసిటీ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఫస్ట్ పి పాయింట్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటంటే పి తర్వాత క్యూ వచ్చాము, క్యూ తర్వాత ఆర్, నెక్స్ట్ ఏమో ఎస్. సో అక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ ఎంత ఉంటుంది, ఎస్ అనే పాయింట్ దగ్గర ఉన్న వెలాసిటీ ఎంత కనుక్కున్నాం, అబ్సల్యూట్ వెలాసిటీ. అలాగే ఈ ఒమేగా ఆర్ఎస్ లింక్ ఉన్న ఒమేగా ఎంత కనుక్కున్నాం. నిన్న క్లాస్లో మనం ఇది కంప్లీట్గా వెలాసిటీ అనాలిసిస్ అనేది కంప్లీట్గా చేసాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ క్లాస్లో ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొస్తాం. అదేంటంటే సో మనకి కట్టింగ్ వెలాసిటీ అండ్ రిటర్న్ వెలాసిటీ. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. సో ఈ డయాగ్రామ్లో మనకి ఎస్ అనేది యాక్చువల్గా ఇది ఎప్పుడైతే క్రాంక్ ఇలా రొటేట్ అవుతుందో సో ఇది కట్టింగ్ టూల్ అనేది ముందరికి వెళ్తుంది. సో ముందరికి వెళ్ళినప్పుడు అది మెషినింగ్ చేస్తుంది. సో కట్ చేస్తుంది మెటల్. సో ఎంత వెలాసిటీతో అది కట్ చేస్తుంది ఫార్వర్డ్ స్ట్రోక్లో. సో దాని వాల్యూ అండ్ రిటర్న్ స్ట్రోక్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందో కనుక్కుంటాం. అంటే రిటర్న్ స్ట్రోక్ వచ్చేటప్పుడు సో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందో అది మళ్ళీ కనుక్కుంటాం. ఓకే. సో దీని గురించి ఏంటంటే ఫస్ట్ ఈ ఏఆర్ లింక్ యొక్క మోషన్ మీకు నేను ఆల్రెడీ యానిమేషన్ చూపించాను. ఏఆర్ లింక్ అనేది యాక్చువల్లీ ఇలా ఆసిలేట్ అవుతుంది ఆర్ స్లైడ్ అవుతుంది, ఆసిలేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏఆర్ లింక్ ఇది. సో ఇది ఇలాగా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఓపీ లింక్ ఉంది కదా, ఓపీ క్రాంక్ అనేది సో ఇది రొటేట్ అవుతుంది. సో ఫార్వర్డ్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ అలాగే రిటర్న్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ ఆల్రెడీ చెప్పాం మనం. సో ఫార్వర్డ్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ అంటే మనకి కట్ చేసే మెటల్ని కట్ చేసే మెటల్ కట్ చేయడానికి క్రాంక్ అనేది ఎంత యాంగిల్ని రొటేట్ అవుతుంది. సో ఇది టీటా. సో టీటా ఈజ్ రిలేటెడ్ టు మెటల్ కట్టింగ్. సో నెక్స్ట్ రిటర్న్ స్ట్రోక్ అంటే మనకి కట్టింగ్ టూల్ అనేది మనకి మెటల్ ఏం కట్ చేయదు, జస్ట్ ఐడిల్ స్ట్రోక్ అది. సో మెటల్ కట్ చేయకుండా అది బ్యాక్ ఒరిజినల్ పొజిషన్ బ్యాక్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో అది రిటర్న్ స్ట్రోక్. ఇక టీటా ఈజ్ రిలేటెడ్ టు ఫార్వర్డ్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ అండ్ బీటా ఈజ్ రిటర్న్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం చేస్తాము అంటే సో ఈ ఎస్ అనే పాయింట్ కట్టింగ్ స్ట్రోక్లో ఎంత మ్యాక్సిమం వెలాసిటీతో ముందరకి మూవ్ అవుతుంది సో అది కనుక్కుంటాం. అలాగే ఈ ఎస్ అనే పాయింట్ ఐడిల్ స్ట్రోక్లో ఎంత వెలాసిటీతో బ్యాక్ వస్తుంది మ్యాక్సిమం వెలాసిటీతో. సో ఆ వాల్యూస్ అనేవి కనుక్కుంటాం. సో ఈ వాల్యూస్ కనుక్కోవడం గురించి మ్యాక్సిమం వెలాసిటీ. సో ఇక్కడ తీసుకునే ఎగ్జాంప్షన్ ఏంటంటే ఈ ఆర్ఎస్ చూడండి, మనకి యాక్చువల్గా ఇది కొంచెం ఇంక్లైన్డ్గా ఉంది. సో మనం తీసుకునే ఎగ్జాంప్షన్ ఏంటంటే ఈ ఆర్ఎస్ యొక్క ఐ మీన్ ఆర్ఎస్ అనేది ఇంచుమించు
ఇది కొంచెం లెంతీగా ఉంటుందని తీసుకుంటాం. అంటే ఎక్కువ లెంత్ ఉన్నట్టు తీసుకుంటాం. ఎక్కువ లెంత్ స్ట్రైట్‌గా ఉన్నట్టు. అంటే ఇంచుమించు హారిజాంటల్‌గా ఉన్నట్టు. ఓకేనా? ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సో, ఇది కొంచెం లెంతీగా ఉన్న లింక్ ఆర్ఎస్ అనేది. సో, ఇక్కడ ఇందాక ఇంక్లినేషన్ కన్నా సో, ఇక్కడున్న ఇంక్లినేషన్ కన్నా ఇక్కడ చాలా తక్కువ ఇంక్లినేషన్ ఉంది మనకి. సో, ఇక్కడ చాలా తక్కువ ఇంక్లినేషన్ ఉంది. సో, ఈ అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ 2 పాయింట్స్ యొక్క వెలాసిటీ అనేది ఈక్వల్ అవుతుందమ్మా. ఇంచుమించు అప్రాక్సిమేట్‌గా ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైతే కనెక్టింగ్ రాడ్ ఇప్పుడు ఈ పొజిషన్‌లో చూడండి. ఈ పొజిషన్‌లో సో, దేని యొక్క లీనియర్ వెలాసిటీ అనేది మనకి ఈక్వల్ అవుతుంది. ఈ కనెక్టింగ్ రాడ్ ఉంది కదమ్మా! కనెక్టింగ్ రాడ్ అనేది చాలా ఐ మీన్ లెంథీ కనెక్టింగ్ రాడ్ అది. సో, మనకి సో, ఇది అంత ఇంక్లైన్డ్‌గా లేదు. ఇంచుమించు హారిజాంటల్ లైన్‌లో ఉంది. సో, ఇప్పుడు మనకి ఇక్కడున్న పాయింట్ ఏంటంటే సో, ఎప్పుడైతే మనకి ఇక్కడ క్రాంక్ చూడండి ఫస్ట్. క్రాంక్ ఇక్కడుంది కదా! సో, నెక్స్ట్ రొటేట్ అయ్యి ఇక్కడికొచ్చిందమ్మా. ఒకసారి మీకు యానిమేషన్ చూడండి. క్రాంక్ ఇనీషియల్‌గా ఇక్కడుంది. సో, నెక్స్ట్ ఏం చేస్తుంది రొటేట్ అవుతూ ఇక్కడ ఒక పొజిషన్ దగ్గరికొస్తుంది కదా! నేను ఆ పొజిషన్‌ని నేను ఇక్కడ డ్రా చేశాను. సో, ఇది ఐ మీన్ వన్ ఆఫ్ దట్ పొజిషన్. సో, ఇక్కడ చూడండి. సో, క్రాంక్ రొటేట్ ఇక్కడికొస్తది చూడండి. ఇదిగో. సో, ఈ పొజిషన్ అంటే యాక్చువల్‌గా కొంచెం ఇటు సైడ్ ఉంటది. సో, అంటే ఇంచుమించు ఇలా వెర్టికల్‌గా ఉన్న పొజిషన్ దగ్గర నేను డ్రా చేశాను. సో, ఇక్కడ చూడండి. ఇదేమో క్రాంక్, ఇదేమో ఫిక్స్డ్ లింక్, ఇదేమో ఏఆర్ లింక్, ఇదేమో ఆర్ఎస్ లింక్, ఇదేమో స్లైడర్. సేమ్ ఇక్కడ చూడండి. ఇదేమో క్రాంక్, ఇదేమో ఐ మీన్ ఏ క్రాంక్, ఇదేమో ఫిక్స్డ్ లింక్ ఇది. ఇది మొత్తం ఏఆర్ లింక్, ఇదేమో క్రాంక్. సో, సేమ్ అదే డయాగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేశానమ్మా. సో, ఇక్కడ ఓపీ అనేది మనకి క్రాంక్ అవుతుంది. సో, కాకపోతే ఇనీషియల్‌గా ఇక్కడ ఉంది కదా క్రాంక్. సో, ఈ డయాగ్రామ్‌లో ఇనీషియల్‌గా ఇక్కడ ఉంది. సో, కొంచెం టైం తర్వాత ఇక్కడికొస్తుంది కదా! ఆ పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నా. సో, ఇప్పుడు సో, రొటేట్ అయ్యి క్రాంక్ ఇక్కడికొచ్చింది. సో, క్రాంక్ అనేది కోలీనియర్ విత్ దిస్ ఫిక్స్డ్ లింక్ వచ్చిందమ్మా. సో, మీరు ఇది యాక్చువల్‌గా ఇక్కడ 2 లింక్స్ ఉన్నాయి. ఒకటేమో ఇక్కడున్న క్రాంక్ దాంతో పాటు ఇక్కడ చూడండి మీరు. టోటల్ ఎన్ని లింక్స్ ఉన్నాయి ఇక్కడ? ఐ మీన్ ఇదొక ఫిక్స్డ్ లింక్ ఉంది. ఇదేమో క్రాంక్. సో, ఈ పొజిషన్ ఏంటంటే మనం ఇక్కడ డ్రా చేసిన పొజిషన్ ఏంటంటే క్రాంక్ ఒకటి, అలాగే ఫిక్స్డ్ లింక్ ఒకటి, అలాగే ఈ ఏఆర్ లింక్ మొత్తం అన్నీ కూడా కోలినియర్‌గా ఉన్నాయమ్మా ఇక్కడ. సో, మీరు లింక్స్ కనిపించట్లేదు అనుకోకండి. సో, ఫిక్స్డ్ లింక్, అలాగే ఈ స్లైడర్ అండ్ ఈ క్రాంక్, అలాగే ఏఆర్ లింక్ మొత్తం అన్నీ కూడా కోలినియర్‌గా ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుతుంది. సో, ఇలాగ. సో, ఇదేమో స్లైడర్ అమ్మా. ఇదేమో క్రాంక్, ఇదేమో ఏఆర్ లింక్, ఇదేమో ఫిక్స్డ్ లింక్. సో, మొత్తం అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఐ మీన్ ఒకే లైన్ మీద ఉన్నాయి. కోలినియర్‌గా ఉన్నాయి. ఓకేనా? సో, ఆ పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ దగ్గర మనం ఈ వాల్యూస్ కనుక్కుంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐ మీన్ ఒకవేళ ఈ ఆర్ఎస్ లింక్ అనేది ఒకవేళ చాలా లాంగ్‌గా ఉంటే సో, ఆర్ఎస్ లింక్ అనేది చాలా లాంగ్‌గా హారిజాంటల్‌గా ఉంటే సో, మనకి ఆర్ఎస్ కాంపోనెంట్ ఎంత అవుతుందమ్మా? ఇఫ్ యువర్ ఆర్ఎస్ ఈస్ మనకి ఆర్ఎస్ చాలా లెంతీగా ఉంది.
సో ఆర్ఎస్ ఒకవేళ ఈ హారిజంటల్ డైరెక్షన్లో ఉంటే సో మనకి పాయింట్ ఆర్ యొక్క వెలాసిటీ అండ్ పాయింట్ ఎస్ యొక్క వెలాసిటీ రెండు కూడా ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఈక్వల్ అవుతాయి. ఈ పాయింట్ ఏంటంటే ఇఫ్ యువర్ కప్లర్ ఆర్ఎస్ ఈజ్ లాంగ్, ఇఫ్ అవర్ కప్లర్ ఆర్ఎస్, సో ఒకవేళ ఈ ఆర్ఎస్ లింక్ అనేది లాంగ్గా ఉంటే సో మనకి ఈ ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ అండ్ ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ ఈక్వల్ అవుతుంది అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, సో ఇది ఇంచుమించు స్ట్రైట్గా ఉంది. సో ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అవుతుందో ఇలాగ ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ దగ్గర వచ్చినప్పుడు ఆర్ ఎలాగైతే మూవ్ అవుతుందో సిమిలర్గా ఎస్ కూడా అలాగే మూవ్ అవుతుంది. ఓకే, ఇది ఎందుకంటే ఇది ఇంచుమించు స్ట్రైట్ లైన్ కాబట్టి. సో అందుకు పాయింట్ ఆర్ యొక్క వెలాసిటీ అండ్ పాయింట్ ఎస్ యొక్క వెలాసిటీ ఈక్వల్ అని చెప్తాం ఎప్పుడైతే ఆర్ఎస్ అనేది లాంగ్గా ఉంటే. సో ఆ పాయింట్ ఏంటంటే యూజువల్లీ అవర్ కనెక్టింగ్ రాడ్, sorry, the coupler RS is long and its obliquity is neglected. సో ఇప్పుడు ఏమవుతుందంటే దెన్ VRO is equal to VSO. VRO is approximately equal to VSO. ఇలాగా ఎందుకు రాశాను అంటే ఈ పాయింట్ అర్థమైందమ్మా మీకు? నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? రిపీట్ చేయండి సార్ ఒకసారి. ఓకే, మీకు ఒక చిన్నది ఇలా ఒక స్ట్రైట్ లింక్ ఉందమ్మా. ఇదేమో ఓ, ఇదేమో పాయింట్ ఏ, ఇదేమో పాయింట్ బి. సపోజ్ ఇదేమో జీ పాయింట్ అనుకోండి. సపోజ్ ఇది ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి. ఇది యాక్చువల్గా ఏముందంటే ఏబి మొత్తం కూడా స్ట్రైట్ లైన్గా ఉంది. ఓకేనా, స్ట్రైట్గా ఉంది హారిజాంటల్గా. సో ఇప్పుడు మనం ఒకసారి దీనికి వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేసి ఒకసారి ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. సో ఇదేమో, సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయో ఈ మెకానిజంలో ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి, ఆ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటమ్మా? ఓ అండ్ జీ. సో ఇది ఫస్ట్ ఓ అండ్ జీని మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒమేగా ఇచ్చాము. సో నెక్స్ట్ ఏం డ్రా చేయాలి? విఏఓ. సో విఏఓ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? విఏఓ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? ఏఓకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇది యాక్చువల్గా ఓ అనేది వెర్టికల్ లైన్. సో మనకి దీనికి పర్పెండిక్యులర్ లైన్ అంటే హారిజంటల్ లైన్. సో విఏఓ అనేది ఇంచుమించు ఇలాగ ఉంటుంది విఏఓ. నెక్స్ట్ విబిఏ. విబిఏ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? విబిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు విచ్ లైన్? సో విబిఏ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా? బిఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఈ బిఏ లైన్కి పర్పెండిక్యులర్ అంటే ఇది ఒక హారిజంటల్ లైన్ కదా. పర్పెండిక్యులర్ లైన్ అంటే ఒక వెర్టికల్ లైన్. సో ఇప్పుడు సో మనకి ఇది విబిఏ అవుతుంది. సో విబిఏని ఎక్కడ డ్రా చేయాలి? ఇదేమో పాయింట్ ఈఎం. సో విబిఏని ఎక్కడ జాయిన్ చేస్తాం మనం? పాయింట్ ఏ దగ్గర, అంతే కదా. సో ఇది పాయింట్ ఏ కాబట్టి ఇక్కడ విబిఏని జాయిన్ చేయండి అలాగా. ఇది విబిఏ. ఓకేనా. నెక్స్ట్
విబిజి ఎలా ఉంటుందమ్మా? విబిజి ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ బీజీ. సో బీజీకి ఈ లైన్కి ఇది ఒక వెర్టికల్ లైన్ కదా, దీనికి పర్పెండిక్యులర్గా మనకి హారిజాంటల్ లైన్ డైరెక్షన్లో విబీజీ ఉంటుంది. సో విబీజీ అనేది ఎక్కడ డ్రా చేయాలమ్మా మనం? విబీజీ అనేది మనం ఏ పాయింట్ దగ్గర డ్రా చేయాలి? పాయింట్ జీ. అంటే ఒక హారిజాంటల్ లైన్ తీసుకొచ్చి నేను పాయింట్ జీ దగ్గర డ్రా చేయాలి. ఇక్కడ జీ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, ఓకేనా? సో ఇది జీ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇది మన విబీజీ అవుతుంది. సో ఇక్కడ విబిఏ విబిజి ఏ పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అయినాయి అమ్మా? విబిఏ అండ్ విబిజి ఆల్రెడీ వెలాసిటీ డయాగ్రామ్లో ఉన్న ఒక పాయింట్తో టచ్ అయినాయి. ఏంటది? ఏ పాయింట్ అది? ఆల్రెడీ ఈ పాయింట్ ఏంటి? మనం ఆల్రెడీ ఇప్పుడే చేసాము. బి అనే పాయింట్ ఏ పాయింట్ దగ్గర మనకి కోయిన్సైడ్ అయింది? పాయింట్ ఇక్కడ చూడండి, ఇది పాయింట్ ఏంటి? ఇక్కడ యాక్చువల్గా బి అనే పాయింట్ ఇక్కడ వచ్చింది మనకి. సో ఇక్కడ విబిఏ అమ్మ ఈ వెర్టికల్ లైన్ ఇక్కడ డ్రా చేసాం, పాయింట్ ఏ దగ్గర డ్రా చేసాం. అలాగే విబిజి అనేది జీ దగ్గర నుంచి డ్రా చేసాం. ఈ విబిఏ వెర్టికల్ లైన్ అండ్ విబిజి ఈ హారిజాంటల్ లైన్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర టచ్ అయినాయి? పాయింట్ ఏ దగ్గరేనా? సో పాయింట్ ఏ దగ్గరే మనకి. సో 1 minute అమ్మ. ఓకే, సో ఇక్కడ పాయింట్ బి అనే పాయింట్ మనకి ఈ ఏ అనే పాయింట్ దగ్గర వచ్చిందమ్మా. ఇక్కడ ఈ మెకానిజంలో ఎందుకు వచ్చింది అలాగా? పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ఒకే దగ్గర వచ్చాయి అంటే పాయింట్ ఏకి ఏదైతే లీనియర్ వెలాసిటీ ఉందో సేమ్ అదే లీనియర్ వెలాసిటీ దీనికి ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ మనకి ఏ అండ్ బి యొక్క లీనియర్ వెలాసిటీస్ అనేవి ఈక్వల్ వచ్చాయి? పాయింట్ ఏ అండ్ పాయింట్ బి యొక్క వెలాసిటీస్ ఎందుకు ఈక్వల్ వచ్చాయి ఈ కేసులో? సో ఫస్ట్ ఎందుకు వచ్చాయో ఫస్ట్ ఈ మెకానిజం అబ్జర్వ్ చేయండి. ఏబి లింక్ ఏ డైరెక్షన్లో ఉంది? ఏబి వెర్టికల్గా ఉందా? కంప్లీట్గా హారిజాంటల్గా ఉందా? ఏబి లింక్ హారిజాంటల్ డైరెక్షన్లో మనకి కంప్లీట్గా ఏబి లింక్ ఉంది, ఓకేనా? ఏబి మొత్తం కూడా కంప్లీట్గా హారిజాంటల్ లైన్ అమ్మ. సో ఇలా హారిజాంటల్గా ఉండడం వల్ల ఈ ఓఏ ఎప్పుడైతే ఇలా రొటేట్ అయిందో సో ఏబి కూడా మొత్తం ఏంటంటే అది యాక్చువల్గా సో మూవ్ అవుతున్నప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది అనుకో, సపోజ్ ఇలా రొటేట్ అవుతే ఇక్కడికి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే లీనియర్ వెలాసిటీ పాయింట్ ఏ మూవ్ అవుతుందో సేమ్ అంతే వెలాసిటీతో పాయింట్ బి కూడా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ లింక్ అలా హారిజాంటల్గా మెయింటైన్ అవుతుందమ్మా. సో అందుకు పాయింట్ ఏ యొక్క వెలాసిటీ అండ్ పాయింట్ బి యొక్క వెలాసిటీ మనకి ఇక్కడ సేమ్ వచ్చాయి వెలాసిటీ డయాగ్రామ్. సో ఇది మన మెకానిజంలో ఉన్న ఏబి లింక్ అనేది హారిజాంటల్గా ఉండడం వల్ల అండ్ ఈ లింక్స్ వెర్టికల్గా ఉండడం వల్ల మనకి అది పాసిబుల్ అయింది, ఓకేనా? సో సేమ్ అదే కాన్సెప్ట్ మీరు ఇక్కడ యూజ్ చేయండి.
ఓకే. ఇప్పుడు చూడండి, ఐ మీన్ ఇక్కడ ఆర్ఎస్ లింక్ ఒకవేళ కొంచెం లాంగ్‌గా ఉండి, సో, ఇది సంథింగ్ హారిజాంటల్‌గా ఉంటే, సో, మనకి ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్‌లో ఏమవుతుందంటే, ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ అండ్ ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ అనేది అప్రాక్సిమేట్‌గా ఈక్వల్ అవుతుందన్నమాట. సో, ఐ మీన్ సేమ్ మనకి ఈ మెకానిజంలో ఎలాగైతే అయిందో, సో, మనం ఇక్కడ చేసాం కదా! సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ నేను ఏ అండ్ బి పాయింట్స్ యొక్క వెలాసిటీ ఈక్వల్ అవుతుందని చెప్పాను కదా! సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ ఇది ఎక్కువ లాంగ్‌గా హారిజాంటల్ డైరెక్షన్‌లో ఉంటే, సో, మనకి పాయింట్ ఆర్ యొక్క వెలాసిటీ అప్రాక్సిమేట్‌గా పాయింట్ ఎస్ యొక్క వెలాసిటీతో ఈక్వల్ అవుతుందమ్మా. సో, ఆ పాయింట్ సో, ఓకే. ఆ పాయింట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో, యూజువల్లీ ద కప్లర్ ఆర్ఎస్. సో, ఆర్ఎస్ లింక్ ఏంటంటే ఇంచుమించుగా చాలా లాంగ్‌గా ఉంటుంది. కప్లర్ ఆర్ఎస్ ఈజ్ లాంగ్ అండ్ its its obliquity is neglected. Then VRO is equal to VSO is approximately equal to VRO is equal to VRO. Magnitude is approximately equal to VSO. Okay na? Magnitude. సో, మీరు వెక్టర్స్ అనుకోకండి, మ్యాగ్నిట్యూడ్స్ చెప్తున్నా. ఓకే. క్విక్ రిటర్న్ రేషియో. క్విక్ రిటర్న్ రేషియో అంటే ఏంటమ్మా? క్విక్ రిటర్న్ రేషియో. Quick return ratio it is the ratio of forward stroke crank angle divided by return stroke crank angle. సో, ఇక్కడ ఈ డయాగ్రామ్‌లో చూడండి. ఫార్వర్డ్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టీటా కదమ్మా. ఇదేమో ఇక్కడ నుంచి క్రాంక్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతున్నప్పుడు ఫార్వర్డ్ స్ట్రోక్ మొత్తం టీటా. అది ఫార్వర్డ్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ అంటే టీటా. రిటర్న్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ అంటే బీటా. సో, ఇప్పుడు ఫార్వర్డ్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ అంటే టీటా. ఇదేమో రిటర్న్ స్ట్రోక్ క్రాంక్ యాంగిల్ అంటే బీటా. సో, అది ఇక్కడ రాస్తున్నాను. ఇదేమో టీటా, ఇదేమో బీటా. ఓకే. అది క్విక్ రిటర్న్ రేషియో మనకు ఆల్రెడీ తెలుసు. ఐ మీన్ క్విక్ రిటర్న్ రేషియో అంటే టైమ్ ఆఫ్ కట్టింగ్ బై టైమ్ ఆఫ్ రిటర్న్ కూడా రాస్తాం మనం. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ కట్టింగ్, సో డివైడ్ బై టైమ్ ఆఫ్ రిటర్న్. సో టైమ్ ఆఫ్ రిటర్న్. సో ఇలా కూడా రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఐ మీన్ సో ఓకే. సో మనకి మాక్సిమం కట్టింగ్ వెలాసిటీ డ్యూరింగ్ ఐ మీన్ కట్టింగ్ స్ట్రోక్ కావాలి అంటే ఫార్వర్డ్ స్ట్రోక్లో మనకి కట్టింగ్ టూల్కి మ్యాక్సిమం ఎంత కట్టింగ్ వెలాసిటీ ఉంటుందో మనకు కావాలి. సో అంటే మనకి ఇండైరెక్ట్గా ఏ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలమ్మా మనకి? నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను. ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ అనేది కట్టింగ్ టూల్ ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీకి అప్రాక్సిమేట్గా ఈక్వల్ ఉంటుందని చెప్పాను. ఓకేనా?
ఈ ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ అండ్ ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ అప్రాక్సిమేట్గా ఈక్వల్. ఒకవేళ ఇది చాలా లాంగ్గా ఉండి అండ్ ఇది హారిజంటల్ డైరెక్షన్లో ఉంటే, ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఒక హారిజంటల్ లైన్గా ఉంటే, సో మనకి పాయింట్ ఆర్ యొక్క వెలాసిటీ అండ్ పాయింట్ ఎస్ యొక్క వెలాసిటీ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో మనం కట్టింగ్ టూల్ అంటే ఈ ఎస్ పాయింట్ దగ్గర వెలాసిటీ కనుక్కోవాలి అంటే మనం ఏ పాయింట్ని అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందమ్మా? ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే మనం ఏ పాయింట్ యొక్క వెలాసిటీ కనుక్కుంటే సరిపోతుంది? అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి అంటే పాయింట్ ఆర్. ఇప్పుడు పాయింట్ ఆర్ యొక్క వెలాసిటీ కనుక్కుంటాము. సో విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద పాయింట్ ఎస్ వెలాసిటీ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఓఏ లెంత్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఓఏ అంటే ఫిక్స్డ్ సెంటర్స్ ఉన్నాయి కదా ఈ రెండు. ఇది ఒక ఫిక్స్డ్ రివల్యూట్ జాయింట్, ఇక్కడ ఫిక్స్డ్ రివల్యూట్ జాయింట్. సో ఫిక్స్డ్ లింక్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారంటే, సో ఫిక్స్డ్ లింక్ ఐ మీన్ ఫిక్స్డ్ సెంటర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ సి అని ఇచ్చారు, స్మాల్ సి అని ఇచ్చారు. ఓకేనా? అలాగే లెంత్ ఆఫ్ ద క్రాంక్ ఎంత ఇచ్చారు అంటే, సో లెంత్ ఆఫ్ ద క్రాంక్ ఎంత ఇచ్చారు అంటే క్రాంక్ ఈ ఓపీ క్రాంక్ యొక్క లెంత్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాంక్ ఉంది కదమ్మా, ఈ ఓపీ క్రాంక్ యొక్క లెంత్ ఎంత అంటే స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ అనేది మన క్రాంక్ లెంత్. నెక్స్ట్ ఏంటంటే ఈ మన ఏఆర్ లింక్ ఉంది కదా, సో ఏఆర్ లింక్ యొక్క లెంత్, టోటల్ లెంత్ ఎంత ఇచ్చారు అంటే ఐ మీన్ స్మాల్ ఎల్ అని ఇచ్చారు. సో లెంత్ ఆఫ్ ద స్లాటెడ్ లెవర్. సో మనకి ఇక్కడ ఈ ఏఆర్ లింక్ ఉంది కదమ్మా, సో ఈ ఏఆర్ లింక్ యొక్క లెంత్ ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ లెంత్ ఎంత ఇచ్చారు అంటే స్మాల్ ఎల్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఏంటంటే ఒమేగా యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్. సో ఈ ఇక్కడ క్రాంక్ ఉంది కదమ్మా, క్రాంక్కి ఉన్న లీనియర్ యాంగులర్ వెలాసిటీ ఎంత అంటే ఒమేగాని మెన్షన్ చేశారు. సో ఒమేగా ఈజ్ అవర్ యాంగులర్ వెలాసిటీ of our crank. So this is our omega and OP is R. So మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారమ్మా. OP is R and OA is equal to C and AR link length AR is L. So and link is crank is rotating with some angular velocity that is omega. సో మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. ఇవి యూజ్ చేసుకుని మనం మ్యాక్సిమం కట్టింగ్ వెలాసిటీ ఎంత ఉంటుంది, సో అది క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం సో కట్టింగ్ స్ట్రోక్, సో ఇన్ కట్టింగ్ స్ట్రోక్ ఓకేనా. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చింది అంటే విఆర్ఓ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు విఎస్ఓ. సో if our link RS is long and it is approximately in the direction of horizontal or x direction. సో x డైరెక్షన్లో ఉన్నప్పుడు ఒకవేళ అప్రాక్సిమేట్గా ఆ డైరెక్షన్లో ఉంటే మనకి విఆర్ఓ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు విఎస్ఓ అవుతుంది. సో ఇప్పుడు విఎస్ మ్యాక్స్ ఓకేనా, మ్యాక్సిమం కట్టింగ్ వెలాసిటీ అనేది మనకి ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్లోనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ చెప్పండి ఏంటంటే సో ఈ పీ డాష్ ఉంది కదమ్మా, ఈ పీ డాష్ పాయింట్ యొక్క వెలాసిటీ ఎంత అవుతుంది? లీనియర్ వెలాసిటీ పీ డాష్ యొక్క లీనియర్ వెలాసిటీ ఎంత అవుతుంది? పీ డాష్ యొక్క లీనియర్ వెలాసిటీ ఎంత వస్తుంది ఫార్ములా ప్రకారం? ఒమేగా ఇంటూ ఆర్. సో మనకి ఈ క్రాంక్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు? సో మనకి ఈ పీ డాష్ పాయింట్ యాక్చువల్గా దాని యొక్క లీనియర్ వెలాసిటీ అనేది ఇలా ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా. సో వెలాసిటీ ఆఫ్
P dash O or velocity of P dash A. సో రెండు ఈక్వల్, ఎందుకంటే ఓ అన్న ఏ అన్న ఒకటే కదమ్మా. సో VP dash O or VP dash A. సో ఇప్పుడు ఒక రిలేషన్ రాద్దాం. మనకి R పాయింట్ యొక్క వెలాసిటీ కావాలమ్మా. పాయింట్ R యొక్క వెలాసిటీ కావాలి. సో దానికోసం మనం ఏంటంటే ఒకే లింక్ మీద ఉన్న రేషియోస్ కదా మనం రాయాల్సి ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనం పాయింట్ R యొక్క వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయడం గురించి ఏం చేస్తున్నాము అంటే, సో ఇక్కడ చూడండి. సో ఆర్ అనేది యాక్చువల్గా ఏఆర్ అనేది ఒక లింక్ అమ్మా. సో ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఏఆర్ అనేది మనకు ఒక లింక్, ఏఆర్ అనేది మనకి ఒక లింక్, అలాగే స్లైడర్ అనేది ఇంకొక లింక్, క్రాంక్ అనేది ఇంకొక లింక్. సో మనకి యాక్చువల్గా ఈ డయాగ్రామ్లో 3 ఉన్నాయి. సో మనకి ఈ డయాగ్రామ్, సో ఫస్ట్ ఏదైతే మనం ఈ డయాగ్రామ్ తీసుకున్నామో, సో మొత్తం అన్నీ యాక్చువల్గా ఏమైనాయి అంటే ఒకే లైన్లోకి వచ్చాయి. ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ దగ్గర మొత్తం 3 కూడా కోలినియర్ అయినాయి. ఓకేనా? సో ఇప్పుడు ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి. సో ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే, సో మనం విత్ రెస్పెక్ట్ టు సో ఏఆర్, సో ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఏ కనుక్కోవాలి. ఓకేనా? సో అందుకోసం ఏం చేస్తున్నాను అంటే, సో సో ఇది క్యూ అనే పాయింట్ అమ్మా. అలాగే దాని పైన ఉన్న పాయింట్ ఏంటి? పి అనే పాయింట్. ఓకేనా? ఇది పి డాష్, ఇది సపోజ్ ఇది క్యూ డాష్ అనుకోండి. సో పి డాష్కి ఏదైతే లీనియర్ వెలాసిటీ ఉందో సేమ్ అదే లీనియర్ వెలాసిటీ క్యూ డాష్ కూడా ఉంటుంది. అంతేనా? ఈ పర్టికులర్ కేసులో పి డాష్ అండ్ క్యూ డాష్ రెండు ఈక్వల్ అంటున్నాను. కరెక్టేనమ్మా? ఎందుకో చూడండి ఒకసారి ఇక్కడ. సో ఐ మీన్ ప్రీవియస్ కేసులో ఏం చేసాము? ప్రీవియస్ కేసులో VQP ఈజ్ అలాంగ్ ఏ డైరెక్షన్లో ఉంటుందమ్మా? వెలాసిటీ ఆఫ్ క్యూ రిలేటివ్ టు పి. సో VQP అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది? నిన్న చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ చూడండి, VQP వెలాసిటీ ఆఫ్ క్యూ రిలేటివ్ టు పి ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఆ పాయింట్, ఈ గ్రీన్ డాట్ ఏ లింక్ మీద స్లైడ్ అవుతుంది. అది గ్రీన్ డాట్ ఈస్ స్లైడింగ్ ఆన్ ద లింక్ ER. సో మనకి ఈ గ్రీన్ డాట్ అనేది ER లింక్ మీద మనకి అది స్లైడ్ అవుతుంది. ఓకేనా? సో ER లింక్ మీద మనకి గ్రీన్ డాట్ అనేది స్లైడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఈ కాన్ఫిగరేషన్లో చూడండి, మనకి ఇక్కడ కొత్త డ్రా చేసాం కదా. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇక్కడ ఏమవుతుందమ్మా? ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్లో మనకి VQP అనేది ఎలా ఏ డైరెక్షన్ ఉంటుంది? వెర్టికల్ ఉంటుందా లేదంటే హారిజంటల్ ఉంటుందా? ER ఎలా ఉంది ఇక్కడ? వెర్టికల్ హారిజంటల్? ఓకే, వెర్టికల్. సో వెర్టికల్ డైరెక్షన్లో మనకి ER లింక్ అనేది ఉంది. ఓకేనా? సో అంటే VQP వెక్టర్ విల్ బి వెర్టికల్ ఇన్ ది డైరెక్షన్, వెర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది. సో VQP వెర్టికల్ డైరెక్షన్లో ఉంది అంటే, సో మనకి ఇక్కడ సపోజ్ ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్కి నేను వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో ఎలా వస్తుందో ఒకసారి చూడండి మీరే. సో ఫస్ట్ ఏం చేయాలి? ఐ మీన్ ఫిక్స్డ్ లింక్ మీద ఉన్న పాయింట్స్ మార్క్ చేయాలి. ఫస్ట్ ఏంటి? O ఉంది, సపోజ్ A ఉంది, అలాగే G ఉంది. ఓకేనా? అవి ఫిక్స్డ్ లింక్ మీద ఉన్న పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే, సో P డాష్, సో VPO డాష్ క్యాలిక్యులేట్ చేయగలం కదా. సో P డాష్ అనే పాయింట్ వస్తుంది. సో నెక్స్ట్ VQP డాష్ అంటే, సో ఇది VQ డాష్ P డాష్, అది యాక్చువల్గా వెర్టికల్గా ఉంటుంది. ఎందుకంటే ER లింక్ ఇక్కడ ఎలా ఉంది? వెర్టికల్గా ఉంది. సో అదే డైరెక్షన్లో మనకి VQ డాష్ P డాష్. నేను డాష్ అని ఎందుకు రాశానంటే, సో మనం నిన్న చేసింది ఒక కాన్ఫిగరేషన్, ఇదేంటి ఇంకొక నెక్స్ట్ కొంచెం మూవ్ అయ్యేసరికి ఈ కాన్ఫిగరేషన్లోకి మనకి మెకానిజం వస్తుంది. సో ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్లో మనకి యాక్చువల్గా వెలాసిటీ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో ఇది VQ డాష్ P డాష్. సో ఇంకొకటి డ్రా చేయాలి. సో ఇక్కడ VQP డ్రా చేస్తాం, దాంతోపాటు VQA డ్రా చేయాలి. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు VQ డాష్ A అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా?
VQ డాష్ ఏ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. VQ డాష్ ఏ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. VQ డాష్ ఏ అంటే ఈ QA లింక్కి పర్పెండిక్యులర్గా మనకి యాక్చువల్గా VQ అంటే ఇది ఒక వెర్టికల్ లైన్ కదా. సో వెర్టికల్ లైన్ కాకుండా మనం ఏం చేయాలి, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. ఎందుకంటే ఇది క్యూ డాష్ ఏ అమ్మ, ఇది లైన్ క్యూ డాష్ ఏ అనే లైన్ ఇది. సో మనకి ఇప్పుడు VQ డాష్ ఏ అంటే దీనికి అండ్ ఈ హారిజాంటల్ పర్పెండిక్యులర్గా మనకి VQ డాష్ ఏ అనే వెక్టర్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇది ఎక్కడ డ్రా చేయాలి, VQ డాష్ ఏ అనే వెక్టర్ మనం ఏ పాయింట్ దగ్గర డ్రా చేయాలమ్మా వెలాసిటీ డయాగ్రామ్లో. VQ డాష్ ఏ అనేది ఆ వెక్టర్ని మనం ఏ పాయింట్ దగ్గర డ్రా చేస్తాం. VQ డాష్ ఏ అంటున్నాను అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి, క్యూ డాష్ తర్వాత ఉన్న పాయింట్ ఏ. ఓకేనా, సో VQ డాష్ ఏ, సో VQ డాష్ ఏ షుడ్ డ్రా ఫ్రమ్ ద పాయింట్ ఏ. సో పాయింట్ ఏ దగ్గర మనం VQ డాష్ ఏం డ్రా చేయాలి. అది ఎలా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. సో హారిజాంటల్ ఏం డ్రా చేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు ఇది కూడా ఎక్కడ మీట్ అయింది, సో ఇప్పుడు ఏ పాయింట్స్ మనకు కోయిన్సిడ్ అయింది. ఇదేమో PE డాష్ పాయింట్ అమ్మా, ఇదేమో VQ డాష్ P డాష్, ఇదేమో VQ డాష్ ఏ లైన్. సో ఎక్కడైతే VQ డాష్ ఏ అండ్ VQ డాష్ P డాష్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ Q. సో ఈ రెండు కూడా ఎక్కడ మీట్ అయినాయి అమ్మా, ఏ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి, ఓకే P అండ్ Q. సో P డాష్ అండ్ Q డాష్ సో ఒకే పాయింట్ దగ్గర మనకు వచ్చాము. ఓకేనా, ఇలా ఎందుకు వచ్చినాయి ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్. సో ఎప్పుడు కూడా మీకు గేట్ ఎగ్జామ్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అంటే ఇలా హారిజాంటల్ అండ్ వెర్టికల్గా ఉన్న క్వశ్చన్స్ ఇస్తారమ్మా. అంటే లింక్స్ కొంచెం స్పెషల్ కేసెస్ ఇస్తారు. అంటే ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఏంటి, P డాష్ యొక్క వెలాసిటీ అండ్ Q డాష్ యొక్క వెలాసిటీ రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ మన వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేసాం అనుకో, సో మనకి సేమ్ P డాష్ Q డాష్ ఒక దగ్గరే మీట్ అయిపోతున్నాయి. సో ఇలాంటి క్వశ్చన్సే మనకి, సో వాళ్ళు ఏమిస్తారు, Q డాష్ ఈజ్ ఆన్ సంథింగ్ జేఆర్ అని ఇస్తారు. సో P డాష్కి ఓన్లీ ఒమేగా ఇస్తారు. అప్పుడు Q డాష్ పాయింట్ యొక్క వెలాసిటీ కనుక్కోమన్నాం అనుకో, మనం ఏమనుకుంటాం ఏఆర్ లింక్ యొక్క ఒమేగా అసలు ఏమీ ఇవ్వలేదు కదా ఇన్ఫర్మేషన్, మనం కనుక్కోలేము అనుకుంటాం. కానీ ఏంటంటే P డాష్ Q డాష్ ఒకే దగ్గర మనకి ఇక్కడ వచ్చేస్తాయి. దాని ప్రకారం మనం VQ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ VP డాష్ ఏ అని మనం కనుక్కోవాలమ్మా. సో Q డాష్ P డాష్ యొక్క వెలాసిటీ అనేది సేమ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి గేట్లో కూడా వచ్చాయి చాలాసార్లు. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం కట్టింగ్ వెలాసిటీ కావాలమ్మా మనకి. సో మ్యాక్సిమం కట్టింగ్ వెలాసిటీ కావాలి. సో మ్యాక్సిమం కట్టింగ్ వెలాసిటీ కావాలి. సో ఇప్పుడు సో VQ డాష్ O ఆర్ VQ డాష్ ఏ. సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి ఈ డయాగ్రామ్ నుంచి చెప్పండి. సో మనకి ఇక్కడ చూడండి VQ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు VP డాష్ ఏ అని వచ్చింది ఇక్కడ. VQ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు VP డాష్ ఏ అని వచ్చింది. సో దీని ప్రకారం నాకు VP డాష్ ఏ ఏమవుతుందో చెప్పండి అసలు. VP డాష్ ఏ అంటే వెలాసిటీ ఆఫ్ పాయింట్ P డాష్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ ఆర్ పాయింట్ O. సో VP డాష్ ఏ, సో P డాష్ అనేది యాక్చువల్గా క్రాంక్ మీద ఉన్న పాయింట్ P డాష్ అనేది. సో P డాష్ యొక్క లీనియర్ వెలాసిటీ కావాలి. సో VP డాష్ O ఆర్ VP డాష్ ఏ అంటే ఎంత అవుతుందమ్మా వాల్యూ ఇక్కడ, VP డాష్ ఏ ఆర్ సో P డాష్ యొక్క లీనియర్ వెలాసిటీ ఎంత అవుతుంది, ఒమేగా ఇంటూ ఆర్. సో ఇక్కడ చూడండి, సో ఈ OP డాష్ లెంత్ ఎంత ఇచ్చారు, సో OP డాష్ లెంత్ ఆర్ ఇచ్చారమ్మా. సో OP యొక్క లెంత్ ఆర్ OP డాష్ యొక్క లెంత్ ఆర్ ఇచ్చారు. సో ఆర్ ఇంటూ, సో దీనికి ఒమేగా ఇచ్చారు, ఆర్ ఇంటూ ఒమేగా. సో మనకి VP డాష్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ ఇంటూ ఒమేగా. ఓకేనా, సేమ్ VP డాష్ ఏ అనేది VQ డాష్ ఏకి ఈక్వల్ అవుతుంది. సో వెలాసిటీ డయాగ్రామ్ నుంచి P డాష్ Q డాష్ ఒకే పాయింట్ దగ్గర మనకు వచ్చాయి. సో అందుకే VP డాష్ ఏ ఈజ్ ఈక్వల్ VQ డాష్ ఏ అవుతుంది. కాబట్టి సో నేను VQ డాష్ ఏ ప్లేస్లో
విక్యూ డాష్ ఏ ఆర్ విక్యూ డాష్ ఏ అంటే ఎంత వచ్చింది ఒమేగా ఇంటూ ఆర్. ఎందుకంటే విక్యూ డాష్ ఓ అంటే ఒమేగా ఇంటూ ఓపీ డాష్, ఎందుకంటే ఇది విపీ డాష్ ఏకి ఈక్వల్. ఓకేనా. సో అక్కడ నుంచి ఒమేగా ఆర్ అనేది వచ్చింది మనకి. సో ఇప్పుడు విక్యూ డాష్ వరకు వచ్చింది, నెక్స్ట్ ఆర్ కావాలమ్మా. సో ఇప్పుడు ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి. సో ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ. సో ఇప్పుడు వి సో వి విఆర్ఏ డివైడెడ్ బై విఎస్, సారీ, సో విఆర్ఏ డివైడెడ్ బై విక్యూ డాష్ ఏ. సో suppose VQA, సో RA డివైడెడ్ బై QA. ఇక్కడ నుంచి సో మనకి VRA వస్తుందమ్మా. VRA అంటే ఎంత? VRA ఈజ్ ఈక్వల్ టు RA డివైడెడ్ బై QA ఇంటూ VQ డాష్ A. సో VQ డాష్ A ఈజ్ నథింగ్ బట్ ఒమేగా ఇంటూ R. సో అక్కడ నుంచి ఏం రాస్తున్నాం VRA. సో VRA ఈజ్ ఈక్వల్ టు సో ఒమేగా ఇంటూ R, ఒమేగా R సో ఒమేగా ఇంటూ R ఇంటూ RA డివైడెడ్ బై QA. సో ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ, సో ఇప్పుడు ఆర్ఈ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. సో ఏఆర్ లెంత్ ఎంత ఇచ్చారమ్మా ఇక్కడ మనకి, ఇక్కడ చూడండి. సో లెంత్ ఆఫ్ ద ఏఆర్ అనేది లెంత్ ఆఫ్ ద స్లాటెడ్ లివర్ అమ్మా. స్లాటెడ్ లివర్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి. లెంత్ ఆఫ్ ద స్లాటెడ్ లివర్ ఎంత ఇచ్చారు? ఆర్ ఇచ్చారు. ఓకేనా. లెంత్ ఆఫ్ ద స్లాటెడ్ లివర్ ఎంత ఇచ్చారు? ఎల్, సారీ ఆర్ అన్నాను కదా, ఎల్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏఆర్ ప్లేస్లో మనం ఎల్ రీప్లేస్ చేస్తామమ్మా. ఈఆర్ ప్లేస్లో ఎల్ రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు క్యూ డాష్ ఏ, క్యూ డాష్ ఏ ఎంత లెంత్ ఉందో కనుక్కోండి ఒకసారి. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ క్యూ డాష్కి ఈ ఏకి ఉన్న డిస్టెన్స్ ఎంతో చూడండి. క్యూ డాష్కి ఏకి. సో ఇక్కడ ఈ ఓపీ డాష్ లెంత్ ఆర్ ఓక్యూ డాష్ లెంత్ ఎంత ఇచ్చారు? ఆర్ ఇచ్చారు. అలాగే మనకి ఈ ఓఏ లెంత్ సి ఇచ్చారు. ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్లో ఏ క్యూఏ డాష్ లెంత్ ఎంత అవుతుంది? ఈ రెండు లెంత్స్ కలపాలి. ఇదొక లెంత్, ఇదొక లెంత్ కలపాలి. సో ఎంత వస్తుంది ఇక్కడ? సి సి ప్లస్ ఆర్. ఓకే, గుడ్. సో మనకి ఏ క్యూ డాష్ ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్లో ఈ ఏ నుంచి క్యూ డాష్ కొన్న డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే ఆర్ ప్లస్ సి. సో ఆర్ ప్లస్ సి. ఇది ఆర్ ప్లస్ సి. ఓకేనా. సో ఇది మనకి ఇది మ్యాక్సిమం మనకి కట్టింగ్ వెలాసిటీ అవుతుందమ్మా. ఓకేనా. సో ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ ఎల్ బై ఆర్ ప్లస్ ఎస్. సో విఎస్ మ్యాక్స్ ఏం రాస్తున్నాము అంటే ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ ఎల్ బై సి ప్లస్ ఆర్. దిస్ ఈజ్ ద maximum cutting velocity, maximum velocity in the cutting stroke. So cutting stroke లో ఉన్న maximum velocity ఇది. సో సేమ్ రిటర్న్ స్ట్రోక్.
సో రిటర్న్ స్ట్రోక్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. రిటర్న్ స్ట్రోక్లో ఇక్కడికి వచ్చేస్తుంది క్యూ డాష్ పాయింట్. సో ఫస్ట్ ఇక్కడ ఉంది కదమ్మా క్రాంక్, అది ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది క్రాంక్. ఇక్కడ చూడండి మీకు యానిమేషన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఈ క్యూ డాష్ పాయింట్ ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ దాంట్లో మనకి ఏ క్యూ డబల్ డాష్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఏ నుంచి క్యూ డబల్ డాష్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది చూడండి. ఏ క్యూ డబల్ డాష్ ఇలా రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చేసిందమ్మా. ఒకసారి చూడండి మరి. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంతో మెజర్ చేయండి. ఇక్కడ నాకు ఏ క్యూ డబల్ డాష్ ఎంత అవుతుంది చెప్పండి. ఇక్కడ ఏ క్యూ డబల్ డాష్ మనకి ఓకే ఏకి డిస్టెన్స్ ఇచ్చారు ఆల్రెడీ, సి డిస్టెన్స్ ఇచ్చారు. అలాగే ఈ లెంత్ కూడా ఇచ్చారు. ఎంత ఓపీ డాష్ ఆర్ ఓక్యూ డాష్ లెంత్ ఎంత ఇచ్చారు, ఆర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏక్యూ డాష్ ఎంత అవుతుంది, ఏక్యూ డబల్ డాష్ లెంత్ ఎంత అవుతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ పాయింట్ క్యూ అనేది సో ఒక దగ్గర లేదు, అది ఈ ఏఆర్ లింక్ మీద. ఈ ఏఆర్ లింక్ మీద ఈ పాయింట్ ఈ క్యూ పీక్యూ పాయింట్స్ ఏమవుతున్నాయి, ఇలాగ స్లైడ్ అవుతున్నాయి అలాంగ్ దిస్ లింక్, అవి స్లైడ్ అయిపోతూ ఉన్నాయి. సో ఒక దగ్గర ఇక్కడ ఉంది పాయింట్, ఇంకో దగ్గర ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఏఆర్ లింక్ మీద పాయింట్ క్యూ అనేది కాన్స్టెంట్ గా లేదు, అది యాక్చువల్గా మూవ్ అవుతూ ఉంది. సో ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఏమైందంటే సో ఇక్కడ నుంచి రొటేట్ అవుతూ పాయింట్ క్యూ డాష్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఏఆర్ లింక్ మీద ఇక్కడికి వచ్చేసింది పాయింట్ క్యూ డబల్ డాష్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుంది, ఏక్యూ డబల్ డాష్. సో ఏక్యూ డబల్ డాష్ ఎంత అవుతుందమ్మా మొత్తం. సో ఏక్యూ డబల్ డాష్ లెంత్ సి మైనస్ ఆర్. సో ఇక్కడ సో ఇది ఇలా రొటేట్ అవుతూ సంథింగ్ ఇక్కడికి వచ్చేసిందమ్మా పాయింట్ క్యూ డబల్ డాష్ అనేది ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఎంత, ఓక్యూ డబల్ డాష్ అనేది ఆర్. అలాగే ఓఏ డాష్ ఎంత, ఓఏ ఎంత లెంత్ టోటల్ సి. సో మనకి జస్ట్ ఏక్యూ డాష్ కావాలి. ఏక్యూ డబల్ డాష్ ఎంత అవుతుంది, ఈ సిలోంచి ఈ ఆర్ తీసేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది కదా. సో ఈ డిస్టెన్స్ కావాలి అంటే ఏక్యూ డాష్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కావాలి అంటే సి మైనస్ ఆర్. ఎందుకంటే సి అనేది ఓఏ మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ ఆర్ అనేది ఈ ఓక్యూ డబల్ డాష్ మధ్య ఉన్న డిస్టెన్స్. ఇప్పుడు సి మైనస్ ఆర్. సో ఇప్పుడు రిటర్న్ స్ట్రోక్లో మనకి మ్యాక్సిమం వెలాసిటీ ఎంత అవుతుంది, సేమ్. సో రిటర్న్ స్ట్రోక్లో మ్యాక్సిమం మనకి ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే రిటర్న్ స్ట్రోక్లో సో మ్యాక్సిమం కట్టింగ్ వెలాసిటీ ఎంత అవుతుందంటే రిటర్న్ స్ట్రోక్లో మ్యాక్సిమం కట్టింగ్ వెలాసిటీ సో విఎస్ మ్యాక్స్ ఇన్ ది రిటర్న్ స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఓపీ డబల్ డాష్ ఇంటూ ఏఆర్ డివైడెడ్ బై ఏక్యూ డబల్ డాష్. సో మనకి ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ సేమ్ ఏఆర్ అంటే మనకి స్మాల్ ఎల్, ఏక్యూ డబల్ డాష్ అంటే సి మైనస్ ఆర్. ఓకేనా. సో దిస్ ఈస్ ద మెయిన్. సో అక్కడేమో మనకి ఆర్ ప్లస్ సి వచ్చింది, సో ఇక్కడేమో ఆర్ సి మైనస్ ఆర్ వచ్చింది. సో రిటర్న్ స్ట్రోక్లో ఎక్కువ వెలాసిటీ ఉంటుందా లేదంటే ఫార్వర్డ్ స్ట్రోక్లో ఎక్కువ ఉంటుందా వెలాసిటీ చెప్పండి అమ్మా. అది రిటర్న్ స్ట్రోక్లో ఎక్కువ వెలాసిటీ ఉంటుందా లేదంటే ఫార్వర్డ్ స్ట్రోక్లో ఉంటుందా. రిటర్న్ స్ట్రోక్లో ఉంటుందా ఫార్వర్డ్ స్ట్రోక్లో ఉంటుందా ఒకసారి ఆలోచించండి. అసలు ఫార్వర్డ్ స్ట్రోక్లో ఏమవుతుంది, మెటల్
కట్ అవుతుంది. రిటర్న్ స్ట్రోక్‌లో మెటల్ కట్ అవుతుందా? అవ్వట్లేదు. రిటర్న్ స్ట్రోక్ ఈజ్ అన్ ఐడియల్ స్ట్రోక్. సో, రిటర్న్ స్ట్రోక్ ర్యాంక్ యాంగిల్ చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ. సో, రిటర్న్ స్ట్రోక్ ర్యాంక్ యాంగిల్ చాలా తక్కువ ఉంది బీటా అనేది. సో, తక్కువ టైంలోనే ఇది యాక్చువల్‌గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో, అంటే ఇండైరెక్ట్‌గా మనకి రిటర్న్ స్ట్రోక్ ర్యాంక్ యాంగిల్ ఈజ్ లెస్ కంపేర్డ్ టు ద ఫార్వర్డ్ స్ట్రోక్ ర్యాంక్ యాంగిల్. సో, ఇప్పుడు మనకి రిటర్న్ స్ట్రోక్ ర్యాంక్ యాంగిల్ రిటర్న్ స్ట్రోక్ వెలాసిటీ అనేది ఎక్కువ రావాలి. సో, మీరు ఇక్కడ చూడండి. సో, మనకి ఎక్కువ వచ్చింది. ఎందుకంటే చూడండి పైన న్యూమరేటర్ చూడండి ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. సో, అదొక వాల్యూ. ఇక్కడ కూడా సేమ్ అదే వాల్యూ కదా ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. సో, డినామినేటర్లో ఎక్కడ ఎక్కువ ఉంది వాల్యూ? ఇక్కడ చూడండి. ఇక్కడేమో ఆర్ ప్లస్ ఈ ఉంది. ఇది ఆర్ ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ సి మైనస్ ఆర్. సో, ఈ వాల్యూ తక్కువ ఉంది. సో, మనకి ఇక్కడ రిటర్న్ వెలాసిటీ ఏమొస్తుంది? రిటర్న్ స్ట్రోక్ వెలాసిటీ ఎక్కువ వస్తుంది. సో, ఈ వెలాసిటీ ఎక్కువ వస్తుంది కంపేర్ టు ఈ వెలాసిటీ. ఎందుకంటే ఇక్కడ ఆర్ ప్లస్ సి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉందమ్మా. ఇది ఒక పెద్ద వాల్యూ ఇది, ఓకేనా? కంపేర్ టు సి మైనస్ ఆర్. పైన న్యూమరేటర్లో ఉన్న నెంబర్ అలాగే కామన్ ఉంది ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. సో, మనకి రిటర్న్ స్ట్రోక్లో ఉన్న వెలాసిటీ మ్యాక్సిమం వెలాసిటీ వచ్చింది, ఓకేనా? సో, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మోస్ట్లీ. కొంచెం బాగా క్లారిటీ ఉంటేనే మనం ఇది చేయగలం. ఎందుకంటే కొన్ని 2-3